ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఓ గొప్ప అవకాశం వచ్చిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. విభజన హామీల్ని నెరవేర్చాలని, ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్లమెంట్లో డిమాండ్ చేయాలని ఎంపీలను ఆయన కోరారు. విభజన హామీల్ని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణతో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రత్యేక హోదాను కల్పిస్తానని హామీ ఇవ్వడం, అలాగే పాలనాపరమైన అంశాలు, విభజన హామీలు కూడా చాలా వరకు ఇచ్చిన తర్వాత వాటన్నింటినీ పూర్తిగా కూడా నెరవేర్చకుండా గద్దె దిగిపోయిన తర్వాత తాజాగా వచ్చిన ప్రభుత్వం కూడా దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ప్రస్తుతం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరి అంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం దానికి సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించి పూర్తిగా మళ్ళీ సాధించి తీరాలి ఖచ్చితంగా అంటూ కూడా ప్రస్తుతం అన్ని పార్టీలు పోరాటం చేస్తూ రేపు తాజాగా ఏదైతే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా జంతర్ మంతర్లో నిరాహార దీక్ష కూడా చేసేందుకైతే సిద్ధమైన పరిస్థితులు. ఎందుకంటే ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే మళ్ళీ ఆ హామీని నెరవేర్చండి అంటూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతూ కూడా ప్రస్తుతం చేస్తున్న తరుణంలో రాజకీయంగా ఇది ఒక ప్రధానమైన అంశంగా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో దీనిపై మాట్లాడేందుకు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలోకి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటివరకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది, అలాగే కేంద్రం కూడా ఏం చెప్పట్లేదు. మీరేం చేయబోతున్నారు, ఎందుకు మళ్ళీ ఇప్పటికి ఈ అంశం తెర మీద కొత్తగా వచ్చిన పరిస్థితి? ప్రతి విషయం రాజకీయం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎదుటి వాళ్ళకి క్రెడిట్ వస్తుందేమో అన్న ధోరణిలో వెళుతున్న ఈ సందర్భంలో దీన్ని ప్రజా ఉద్యమంగా చూడాలి మనం ఎప్పుడు కూడా. అందువల్ల ప్రత్యేక హోదా సాధనా సమితి ఏదైతే ఉందో, విభజన హామీల సాధనా సమితి చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన గత 10 సంవత్సరాలుగా కూడా ఇంక్లూడింగ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం తయారవుతున్నప్పటి నుంచి కృషి చేస్తూ వచ్చారు. కాబట్టి మళ్ళా దీన్ని ఒకసారి ప్రజలందరికీ దగ్గరికి తీసుకువెళ్ళి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలా ఉండేది అని వాళ్లకు తెలియజేసి, ఇది ముగిసిన అధ్యాయం కాదు, ముగించబడిన అధ్యాయం, కాబట్టి దీన్ని మళ్ళా తిరగరాయాలి అన్న ఒక కాన్సెప్ట్తో మళ్ళా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే సంకల్పంతో రకరకాల అనేక ప్రాంతాలలో ప్రజలకు వీటి గురించి తెలియజేస్తూ చాలామంది ప్రత్యేక హోదా ఇంకా రాదు అన్న ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. కానీ అది కాదు, మనం అంతా సంఘటితంగా ఉంటే జల్లికట్టు కానీ వ్యవసాయ చట్టాలు కానీ ఏ విధంగా ప్రజలు సాధించి తెచ్చుకున్నారు, ఆ స్ఫూర్తితో మనం వెళ్ళగలిగితే ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మనం సాధించుకోగలగన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా రాష్ట్ర పార్లమెంట్ సెషన్ జరుగుతోంది ఇప్పుడు, బడ్జెట్ సెషన్. అందులో కూడా మేము అందరి ఎంపీలని అడిగింది ఒకటి, ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు అందరి సహకారంతో ట్రై చేయండి, మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఇది పాస్ అవ్వదని చేయగలిగితే, సపోజ్ ఈ బడ్జెట్ పాస్ అవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. సో ఆ విధమైన పరిస్థితుల్లో అందరం కలిసి తీసుకువెళదామన్న ఒక నినాదంతో మేము ఎంపీలకు, అదేవిధంగా 7వ తారీఖులో జంతర్ మంతర్లో మళ్ళా సాధన సమితి ద్వారా వెళ్ళి అక్కడ ప్రదర్శనలు, ఆ తర్వాత అక్కడ ఉన్న మేధావులతో చర్చించి వాళ్ళలో కూడా ఈ విషయాన్ని మళ్ళా తీసుకురావడానికి, మళ్ళా చర్చలో ఉంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా మేము కోరుతున్నది ఏంటంటే ఈ ప్రత్యేక హోదా తీసుకురండి, మళ్ళీ ఎలక్షన్లు వచ్చాక ఎలక్షన్ హామీల్లో మళ్ళీ చేర్చకండి, ఇది ఎలక్షన్ల ముందే దీన్ని సాధించుకుందామని అన్ని పార్టీలకు మేము విన్నపం చేస్తున్నాం. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది అయితే ప్రత్యేక హోదాకి సంబంధించి సాధన సమితి పేరిట 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా దీనిపై పోరాటం గతం నుంచి, హామీ ఇచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హామీ అంశం త్వరగా తేవడం ఇప్పటివరకు సాధించలేకపోయినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద పోరాటం చేసిన పరిస్థితుల్లో మీరు ప్రత్యేకించి దాని మీద హామీ ఇచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు తీర్చమని, ఇప్పుడు ఏదైనా సాధ్యపడే అవకాశం ఉందంటారా? అసలు విభజన మేము పోరాటం చేస్తుంది మొత్తం విభజన హామీలు అన్నిటి కోసం, దాంట్లో ప్రత్యేక హోదా రాయితీలతో కూడిన ఒక ముఖ్యమైన పాయింట్. మేము ఒక్కడే కదా, అందరు పోరాటం వల్లే వాళ్ళ రాష్ట్రంలో 10%, 15% హామీలు అమలైనాయండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, అలాగే మీరు చూసారు లోటు భర్తీ కొంతవరకు భర్తీ అయింది, ఆఖరి వరకు పోరాటం చేశాం. ఇవాళ ఏంటంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఉండాలి. వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పిల్లలు టాప్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంతా 2,000 కోట్ల, 5 సంవత్సరాల క్రితం 1000 కోట్ల, 10 సంవత్సరాల క్రితం 1000 కోట్ల. ఏంటండి పరిస్థితి? పక్కన రాష్ట్రం 3 లక్షల కోట్లు చేరుకుంటుందా?
10,15,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో ఒక పక్క రాష్ట్రంలో వాళ్ళు సాధించుకోగలిగితే ఇవాళ మన పరిస్థితి ఏంటి, భావితరాల భవిష్యత్తు ఏంటి? ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఆలోచించాల్సిన అవసరం. ఏ రోజు మీ ఉద్యమాన్ని ఆపలేదు. 2019 కంటే 2019 తర్వాతనే గట్టి ఉద్యమాలు చేసాం. ఇదే కాకినాడలో జూలై 15 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత వేలాది మంది విద్యార్థులు అక్కడ మీకు తెలుసండి, మురళీరాజు గారు, రవితేజ గారు, అనేక మంది నాయకత్వంతో కథం తొక్కి కలెక్టరేట్ ముట్టడి చేసింది. ఇక్కడ కానీ ఒంగోలు కానీ లేదా అనంతపురంలో కానీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము అడుగుతున్నాం, ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రాజకీయ నాయకుల చిత్తశుద్ధితో లోపం వచ్చిందండి. ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్లో కూడా మరోసారి ఇప్పుడు మాకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించారు. సిగ్గు ఆత్మాభిమానం ఉన్న ఏ పొలిటీషియన్ అన్న ఖచ్చితంగా దీన్ని నిలదీయాలని కోరుతా ఉన్నాను. డెఫినెట్గా రేపొద్దున భావితరాల కోసం చేస్తున్న పోరాటం ఇది. మై హంబుల్ రిక్వెస్ట్ ముఖ్యంగా కళ్యాణ్ బాబు గారు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో 50,000 మంది, 1,00,000 మంది ఒక్క రూపాయి ఇవ్వకుండా వచ్చే కెపాసిటీ స్టేట్ మొత్తం మీద లెక్కండి. యాజ్ ఆన్ డేట్ ఇంతకుముందు ఉండొచ్చు, ఫ్యూచర్ రావచ్చు, ఆయన ఉన్నారు. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌల్ని బయటకు వచ్చి వాళ్ళ పోరాడగలిగితేనే చెప్తాను. రాష్ట్రంగా తెలుగు జాతి మొత్తం తెలుగు జాతిని జరుగుతున్న అన్యాయం మీద 13 కోట్ల తెలుగు జాతి కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ వెనకమాల ఉంటారని కోరుతా ఉన్నాను. అలాగే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కానీ ముందర ద్రోహం చేసింది ఎవరు? కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. నిర్లిప్తతగా ఉండి మన అన్యాయంలో పాలు పంచుకుంది ఎవరు? అన్యాయం చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళే ముఖ్యమైన బాధ్యత. వీళ్ళందరూ అడుగుతాం. వీళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన పోరాటం సాగుతుంది. వీళ్ళిద్దరినీ కూడా నిలదీస్తాం. హామీ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రేపటి నుంచి ఇదే అంశాన్ని తెచ్చుకోవడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు రాహుల్ గాంధీ గారి కళ్ళ నిజాయితీ చూశాను. కానీ ఇవాళ జరుగుతున్న ఉద్యమం గురించి కనీసం ఉదా ఉద్యమం జరుగుతుంటే మిగతా వాళ్ళ వామపక్షాలకు మిగతా వాళ్ళు కానీ మేము ఆల్రెడీ 7, 8, 9 తారీఖులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మా సమావేశంలో పాల్గొని నిర్ణయం తీసుకున్న తర్వాత వారు ముందుకు జరిపేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఇబ్బంది లేదు, సంతోషం. ఎవరు ఉద్యమం చేసినా అంతకుమించి నేను మాట్లాడండి. ఎవరు ఉద్యమం చేసినా సంతోషం, అంతకుమించి నేను మాట్లాడినా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయింది ఆంధ్రజాతి. ఖచ్చితంగా చెప్తాను, విభజన గురించి మాట్లాడలేదు. విభజన విధానంలో నమ్మి మోసపోయింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. అందుకనే జాతీయ పార్టీలన్నిటి కలిపి ఆంధ్రప్రదేశ్లో 100 కంటే ఓట్లు తక్కువ వచ్చినాయి. నేనే అంటలేదండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. కానీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ అధికారంలో వస్తే చేస్తామని అంతవరకు యాక్సెప్టెడ్. రాజకీయాల కోసం మాత్రం హోదా ఉద్యమం గురించి మాట్లాడొద్దు అంటున్నాను నేను. కేవలం తమ స్కోర్ సెటిల్ చేసుకున్నాను దయచేసి వాడుకోవద్దు. నెంబర్ ఆఫ్ చూసాం. చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా సంతోషిస్తాం. ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేద్దామని చెప్తాను. ఏపీ ప్రజలకి ప్రత్యేక హోదా కోసం మీరు ఏమని పిలిపిస్తారు? ఇప్పుడు తాజాగా ఎంతవరకు సాధన సమితి పేరిట మీరు అన్ని పోరాటాలు చేస్తున్నారు, ఏమని చెప్తారు? ఇప్పుడు మనం పోరాడిన టోన్లే కొంచెమన్నా వచ్చినాయి. ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కోసం, మీ భావితరాల కోసం, సింపుల్గా చెప్తాను, మీ భావితరాల కోసం పోరాడండి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆ దుర్మార్గులైన గుమా వ్యాపారం నుంచి కాపాడుకోవడానికి మీ పెద్ద రక్త తర్పణంతో ఏర్పడిన కర్మాగారం అది. అలాగే కడప ఉక్కుకే దిక్కులేని పరిస్థితిలో ఉంది. పోలవరం ప్రాజెక్టుని ముక్కలుగా ఖండాలుగా ఖండించుకుని తీసుకునే ఈ దిక్కుమాల పరిస్థితిలో పోరాడదాం. మన బాధ్యత. లేదంటే పోరాడిన వాళ్ళందరూ భావితరాలకు అన్యాయం చేసినట్టు అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ మిగతా పోరాడితే దీనికి టైం లిమిట్ లేదండి, 10 సంవత్సరాలు లేదు. డెఫినెట్గా మనం పోరాడితేనే సాధిస్తుంటాం. భావితరాలు బాగుంటాయి. సింపుల్. ఏదైతే భావితరాల మనుగడ కోసం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా ఇది తమ హక్కుగా భావించి అయితే పోరాటం చేయాలి. ప్రత్యేక హోదా అయితే తీసుకొస్తాం. పోరాటం ఎంతటి పోరాటకైనా మేము సిద్ధం అని కూడా సెలసాలని సీరియస్ అసలు మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.